రాజేశ్వరరావు. ఏంటి ఎవరు రాలేదు? రాజేశ్వరరావు ఏంటి జనాలు? సార్ జనాలేరి సార్ జనాలు జనాలు స్టార్ట్ అయిందండి. ఇంకెవరు జాయిన్ అవ్వలేదండి. ఇంకిద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరంటే ఇంక మేమే స్టూడెంట్స్ అవ్వాలి. సారీ మరే ఫెడ్ లైట్లు పెట్టుకోమన్నారు. సార్ మీ వాయిస్ వినపడతలేదండి. ఇప్పుడు హలో రాజేశ్వరరావు వినిపిస్తుందా? రాజేశ్వరరావు వినపడతలేదు. నా మాట మీకు వినపడుతుందా? వాయిసా? వినిపిస్తుంది సార్. హలో వినిపిస్తుందా? రాజేశ్వరరావు వినిపిస్తుందా? 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 హలో సార్. రాజేశ్వరరావు హలో సార్. వస్తుందా వాయిస్? మాట వినపడతలేదు మనకి. మైక్ తీసేయండి. లింక్ పెడతాం మర్చిపోయారా? హలో 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 లింక్ కరెక్ట్ కదండి. ఒకరు జాయిన్ అయ్యారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. మేడం మన వాయిస్ వినపడతలేదండి. సార్ వాయిస్ వినపడతలేదు మీరు నాకు. ఒక్క నిమిషం మాట్లాడుతుంది. హలో మాట్లాడుతున్నారు. సార్ మీ వాల్యూమ్ ఆఫ్ అయిందేమో చూడండి. మాట వినపడతలేదు. లేదు, ఒకసారి ఫోన్ లో ఓపెన్ చేయండి. మేడం అది వస్తుంది, ఒకసారి వాయిస్ చూడండి. వాయిస్ రావట్లేదు. మీ ఫోన్ లో ఆన్ చేసి చూడండి ఒకసారి. అదే అదే ఒకసారి చూడండి మేడం.
ఒకసారి చెప్పండి. వచ్చిందండి. ఇందాక నుంచి వస్తుందన్న, అంటే మన సెట్టింగ్స్ లో ఏదో ఆగిపోయి ఉంటుంది అంతే. ఓకే. రాజేశ్వరరావు స్క్రీన్ క్లియర్ అయిందా? స్క్రీన్ అయిందండి. సో నిన్న క్లాస్ లో మనం ఎలక్ట్రానిక్స్ టైం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసాం. సో అది ఎలక్ట్రానిక్ స్పేస్ డివిజన్ స్విచ్చింగ్. సో ఈ ఎలక్ట్రానిక్ స్పేస్ డివిజన్ స్విచ్చింగ్ లో మనకి ఫస్ట్ వచ్చేసరికి స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్. సో స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ అంటే ఏంటి? జనరల్ గా మనం యూజ్ చేసే కంట్రోల్ ఫంక్షన్ ని ఒక మైక్రో ప్రాసెసర్ కానీ ఒక మైక్రో ప్రాసెసర్ ని ఒక డిజిటల్ కంప్యూటర్ తో రీప్లేస్ చేసి మనం ఎక్స్చేంజ్ అనేది రన్ చేస్తున్నాం. సో అది ఎస్పిసి. సో ఇందులో వచ్చేసరికి మనకి 2 టైప్స్ లో యూజ్ చేస్తాం. మన స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ విత్ ఎలక్ట్రోమెకానికల్ స్విచ్చింగ్ నెట్వర్క్ అండ్ స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ అలాంగ్ విత్ ఎలక్ట్రానిక్ స్విచ్చింగ్ నెట్వర్క్. సో ఈ 2 నెట్వర్క్స్ కూడా మనం యూజ్ చేస్తున్నాం. లైక్ మనం క్రాస్ బార్ స్విచ్చింగ్ కి ఈ స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ యూజ్ చేస్తాం. సో క్రాస్ బార్ స్విచ్చింగ్ లో స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ ఎలా యూజ్ చేస్తాం అంటే, మనం అక్కడ కామన్ కంట్రోల్ లో ఒక కంట్రోల్ యూనిట్ చూసాం కదా. సో ఈవెంట్ మానిటరింగ్, ఓఎన్ఎం, ఇనిషియల్, ట్రాన్స్లేటర్, ఫైనల్. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఒక కంప్యూటర్ తో రీప్లేస్ అవుద్ది. అక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది. సో ఇండివిజువల్ పార్ట్స్ కింద. ఇక్కడ వచ్చేసరికి ఆ మెమరీని అంతా, ప్రోగ్రామింగ్ అంతా కూడా ఒక డిజిటల్ కంప్యూటర్ లో పెట్టి ఆ డిజిటల్ కంప్యూటర్ మనం చేస్తాం. సో అదే డిఫరెన్స్. సో మీకు డౌట్ వస్తే కనుక క్రాస్ బార్ స్విచ్చింగ్ ని ఎస్పిసిని ఎలా యూజ్ చేస్తామని. సో స్విచ్చింగ్ అనేది ఏది ఇచ్చినా సరే, స్విచ్చింగ్ ఏంటి, జస్ట్ మన స్విచ్చింగ్ ఆపరేట్ అవ్వాలంటే ఏంటి, దానికి ఒక ఇన్పుట్ ఇవ్వాలి. అది ఐ మీన్ ఏదైనా ఒక సిగ్నల్ అనేది వెళ్తే ఎంత క్రాస్ బార్ స్విచ్చింగ్ అయినా అంతే కదా, మనకి ఏదైనా ఒక సిగ్నల్ వెళ్ళినప్పుడు మాత్రమే స్విచ్చింగ్ అనేది ఆపరేట్ అవుద్ది. సో ఆ స్విచ్చింగ్ అనేది క్రాస్ బార్ స్విచ్చింగ్ లో మన కంట్రోల్ యూనిట్ ద్వారా అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ వచ్చేసరికి ఒక కంప్యూటర్ ద్వారా కమాండ్స్ అనేది వెళ్తుంది. సో ఎప్పుడైనా సరే స్విచ్ యాక్టివేట్ అవ్వాలంటే ఒక కమాండ్ ఉండాలి. సో ఆ కమాండ్స్ అనేది ఇక్కడ మనకి కంప్యూటర్ ద్వారా ఇస్తాం అంతే. సో ఇందులో వచ్చేసరికి మనకి స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోలింగ్ 2 టైప్స్ లో డివైడ్ అవుతుంది. అదేంటి, సెంట్రలైజ్డ్ ఎస్పిసి అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎస్పిసి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే, సెంట్రలైజ్డ్ ఎస్పిసి బాగా ఇనిషియల్ స్టేజెస్ లో, మామూలుగా ఎస్పిసి డెవలప్ అయిన స్టార్టింగ్ స్టేజెస్ లో ఎక్కువ సెంట్రలైజ్డ్ ఎస్పిసి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మోడర్న్ నుంచి వచ్చే సిస్టమ్స్ లో అయితే కనుక మనం డిస్ట్రిబ్యూటెడ్ ఎస్పిసి యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్పిసి అంటే ఏంటి అంటే, చెప్పినట్టుగా ఒక ఆల్ కంట్రోలింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ రీప్లేస్డ్ బై ఏ సింగిల్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఒక సింగిల్ ప్రాసెసర్ తో ఇదంతా రీప్లేస్ చేసాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ వచ్చేసరికి టిపికల్ ఆర్గనైజేషన్, రిడెండెన్సీ ఆర్గనైజేషన్. సో రిడెండెన్సీ అంటే మనం ఫాల్ట్ చెకింగ్ అంతా చేయడం కోసం. ఎందుకు అంటే మనం యూజ్ చేసి ప్రతిదీ ఫాల్ట్ టాలరెంట్ తో డిజైన్ చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెంట్రలైజ్డ్ ఎస్పిసి. సో సెంట్రలైజ్డ్ ఎస్పిసి లో మనకి కంప్లీట్ గా 3 మోడ్స్ ఉంటాయి. సో 3 మోడ్స్ లో మన సెంట్రలైజ్డ్ ఎస్పిసి అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మోడ్స్ అంటే ఏంటి అంటే, యూజ్ చేసి సెంట్రల్ కాన్సెప్ట్ ఒకటే, బట్ అది యూజ్ చేసి వేసి మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఓకేనా. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనకి 3 టైప్స్. సో ఒకటి స్టాండ్ బై, సింక్రనస్, డూప్లెక్స్ మోడ్, లోడ్ షేరింగ్ మోడ్. సో నిన్న మనం చూసాం కదా. సో స్టాండ్ బై మోడ్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే 2 ప్రాసెసర్స్ యూజ్ చేస్తాం. సో ఒక ప్రాసెసర్ ఫెయిల్ అయినప్పుడు ఇంకొక ప్రాసెసర్ ని స్టాండ్ బై లో ఉంచుకుంటాం. సో సింపుల్ గా స్టాండ్ బై ఇన్ ద సెన్స్ ఎలాగా అంటే, సపోజ్ మీరు ఎక్కడైనా ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఒక హిల్ స్టేషన్ కానీ ఫారెస్ట్ ఏరియాలో కానీ వెళ్ళినప్పుడు మన వెహికల్ లో డీజిల్ యాక్సెస్ అనేది ఒక స్టాండ్ బై కింద తీసుకుంటాం. ఎందుకంటే మేబీ ఆ డీజిల్ మనకు అయిపోతే కనుక యాక్సెస్ తీసుకెళ్లిన టిన్ లో తీసుకెళ్ళి మనం యూజ్ చేసుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ స్టాండ్ బై మోడ్ కూడా 2 ప్రాసెసర్స్ ఉంటాయి. ఒక ప్రాసెసర్ అనేది ఎప్పుడు ఆ 2 ప్రాసెసర్స్ కూడా ఏం చేస్తాయి అంటే, మనకి కాలింగ్ అనేది
ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒకవేళ ఎప్పుడైనా ఒక ప్రాసెసర్ అనేది ఫెయిల్ అయితే, ఫస్ట్ ప్రాసెసర్ ఫెయిల్ అయితే సెకండ్ ప్రాసెసర్ అనేది స్టాండ్ బై మోడ్ లో ఉన్నది యాక్టివేట్ అయ్యి మనకి కాలింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సింక్రనస్ డూప్లెక్స్ మోడ్. సో సింక్రనస్ డూప్లెక్స్ మోడ్ వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ మనకి స్టాండ్ బై మోడ్ లాగానే ఉంటుంది. సింక్రనస్ డూప్లెక్స్ లో ఏం చేస్తామంటే అట్ ద సేమ్ టైం 2 ప్రాసెసర్స్ ఆర్ రన్నింగ్ ఫర్ కనెక్టింగ్ ద స్విచింగ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 2 ప్రాసెసర్లు కూడా అట్ ద సేమ్ టైం వర్క్ అవుతూ ఉంటాయి. సో 2 ప్రాసెసర్లు కాల్స్ కనెక్ట్ చేస్తే, కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటి అంటే మనం యూజ్ చేసి 2 ప్రాసెసర్లు కూడా ఒకటే వర్క్ పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ సమ్ ఎక్స్ సబ్స్క్రైబర్ సమ్ వై సబ్స్క్రైబర్ కి కాల్ చేయాలి అనుకుంటే కనుక, సో ఆ ప్రాసెస్ అనేది ఏంటి అంటే 2 ప్రాసెసర్స్ లో కూడా సేమ్ గా సైమల్టేనియస్ గా జరుగుతుంది. ఎప్పుడైతే ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా కాల్ ప్రాసెసర్ అనేది ఫెయిల్ అయితే గనక అప్పుడు ఏం చేస్తుంది, ఒక ప్రాసెసర్ కి ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఆ మధ్యలో మనం ఓకే ఇక్కడ మనం యూజ్ చేసి కంపారేటర్ ఉంది కదండి. సో ఒక ప్రాసెసర్ ఫెయిల్ అయితే గనక ఇది కంపేర్ చేస్తూ ఉంటది. మన యాక్షన్స్ అన్ని కూడా ప్రాసెసర్ చేసి ప్రతి యాక్షన్ కూడా ఈ కంపారేటర్ అనేది కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. సపోజ్ P1 అనేది వర్క్ అవుతుంది. సో P2 అనేది P1 అనేది సైమల్టేనియస్ గా వెళ్ళాలి. సో ఇక్కడ P1 లో 2 ఉంటే P2 లో కూడా 2 ఉండాలి. సపోజ్ P1 లో ఒకవేళ 2 లైన్స్ కనెక్ట్ చేస్తుంది అనుకోండి. సో P2 లో వచ్చేసరికి ఏ లైన్ కనెక్ట్ అవ్వకుండా ఉంటే కనుక అప్పుడు ఈ కంపారేటర్ ఏం చేస్తుంది అంటే ఇది ఫెయిల్ అయిందని డిసైడ్ చేస్తుంది. ప్రాసెసర్ 2 అనేది ఫెయిల్ అయిందని డిసైడ్ చేసి అప్పుడు కంప్లీట్ వర్క్ లోడ్ అంతా కూడా P1 మీదకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది సింక్రనస్ డూప్లెక్స్ మోడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోడ్ షేరింగ్ మోడ్. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ మోడ్ ఇన్ సెంట్రలైజ్డ్ ఎస్పిసి. సో చూడండి, both 2 processors have access to entire exchange environment. Each of them has independent memory for redundancy purpose. సో ఇక్కడ మనం లోడ్ షేరింగ్ వచ్చేసరికి 2 ప్రాసెసర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇంతకు ముందు స్టాండ్ బై మోడ్ లో ఏంటి ఒక ప్రాసెసర్ ఫెయిల్ అయితే ఇంకో ప్రాసెసర్ రన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డూప్లెక్స్ మోడ్ లో ఏంటి 2 ప్రాసెసర్స్ అట్ ద సేమ్ టైం రన్ అవుతాయి. బట్ వర్క్ అంతా కూడా సైమల్టేనియస్ ఒకటే వర్క్ చేస్తుంది. 2 ప్రాసెసర్స్ ఉన్నా కూడా ఆ 2 కూడా ఒక వర్కే పెర్ఫామ్ చేస్తుంది. సో కంపారేటర్ తో చెక్ చేసి ఏది ఫెయిల్ అయితే అది మళ్ళీ తీసుకుంటుంది. ఇక్కడ లోడ్ షేరింగ్ వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ మన డూప్లెక్స్ మోడ్ లాగానే, కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏంటి అక్కడ డూప్లెక్స్ మోడ్ లో మనం 2 ప్రాసెసర్స్ యూజ్ చేసినప్పుడు ఒకటే వర్క్ చేస్తుంది. 2 ప్రాసెసర్స్ కూడా ఏంటి అంటే అక్కడ వర్క్ అనేది డివైడ్ చేసుకుంటున్నా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఆ 2 ప్రాసెసర్స్ అనేవి వర్క్ అనేది షేర్ చేసుకుంటాయి అనమాట. సో వర్క్ అనేది షేరింగ్ ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ లో 3000 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో 3000 మెంబర్స్ లో 100 మెంబర్స్ ఒకసారి కాల్ చేయాలనుకున్నారు. సో ఎక్స్చేంజ్ కెపాసిటీ వచ్చేసరికి 3000 మెంబర్స్. ఓకే, ఎక్స్చేంజ్ కెపాసిటీ 3000 మెంబర్స్. కాల్ చేయాలనుకున్నప్పుడు కాల్ చేసి బిజీగా ఉన్న సబ్స్క్రైబర్స్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో 100 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ప్రాసెసర్ 1 లో ఒక 50 మెంబర్స్, ప్రాసెసర్ 2 లో ఒక 50 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంతకుముందు వచ్చేసరికి స్టాండ్ బై మోడ్ లో తీసుకున్నాం, మన డూప్లెక్స్ మోడ్ లో తీసుకున్న ప్రాసెసర్ అనేది మొత్తం ఎక్స్చేంజ్ కంట్రోల్ 2 ప్రాసెసర్స్ కి ఉండవు. ఏదో ఒక ప్రాసెసర్ కి ఎక్స్చేంజ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ప్రతి ఎలిమెంట్ మన ప్రాసెసర్ కనెక్ట్ అయ్యేది ఓన్లీ ఒకటే. ఎందుకంటే స్టాండ్ బై మోడ్ లో తీసుకున్నారు అనుకో, ఓన్లీ ఒక ప్రాసెసర్ మాత్రమే ఎక్స్చేంజ్ కంట్రోల్ చేస్తుంది, ఇంకో ప్రాసెసర్ స్టాండ్ బై లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డూప్లెక్స్ లో కూడా అంతే కదా, సైమల్టేనియస్ గా వర్క్ చేసిన ఓన్లీ అది కంపారేటర్ చేసుకుంటుంది కాబట్టి మొత్తం అది సెపరేట్ గా యాక్సెస్ అనేది ఉండదు. కానీ ఇక్కడ లోడ్ షేరింగ్ లో వచ్చేసరికి అట్ ద సేమ్ టైం 2 ప్రాసెసర్స్ యూజ్ చేస్తున్నాం. సో ఆ 2 ప్రాసెసర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంటైర్ ఎక్స్చేంజ్ అంతా కంట్రోల్ కూడా రెండు ప్రాసెసర్స్ కి ఇవ్వాలి. ఎందుకు అంటే అది సైమల్టేనియస్ గా 2 వర్క్ అవుతున్నాయి. సో 2 వర్క్స్ చేస్తున్నాయి. సో అక్కడ లోడ్ ని షేర్ చేసుకుంటున్నాయి. సో లోడ్ షేర్ చేసుకుంటుందంటే యాక్సెస్ అనేది మనకి రెండిట్లకి ఇవ్వాల్సిందే. సపోజ్ జనరల్ గా ఎలాగా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక కంప్యూటర్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. సో ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత
ఒక 2 పర్సన్స్ అనేది ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో 2 పర్సన్స్ కి కూడా మన ఫోల్డర్ పాస్వర్డ్ అనేది కంప్యూటర్ పాస్వర్డ్ కానీ ఫోల్డర్ పాస్వర్డ్ కానీ 2 మెంబర్స్ కి షేర్ అయ్యే ఉండాలి. అలా కాకుండా ఓన్లీ 1 పర్సన్ కే ఉంటే కనుక ఇంకొక పర్సన్ అనేది కూడా యాక్సెస్ చేసుకోలేడు. కాబట్టి ఖచ్చితంగా ఉంటే ఒకవేళ 2 పర్సన్స్ ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తే ఆ 2 పర్సన్స్ కి కూడా పాస్వర్డ్ అనేది యాక్సెసింగ్ ఇవ్వాలి. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ 2 ప్రాసెసర్స్ అట్ ద సేమ్ టైం వర్క్ ని షేర్ చేసుకుంటున్నాయి. సో వర్క్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి ప్రాసెసర్ అంతా కూడా కంట్రోల్ ఇవ్వాలి. ఎక్స్చేంజ్ కంట్రోల్ అనేది 2 ప్రాసెసర్స్ కి ఇవ్వాలి. ఓకే, అందుకని చెప్పేసి ఏంటి అంటే మనకి సెకండరీ మెమరీ అని చూసారా. సో ఇంతకు ముందు డయాగ్రామ్స్ లో అందులో చూసినప్పుడు సెకండరీ మెమరీ అనేది 2 ప్రాసెసర్లకి కామన్ గా ఉంటదండి. బట్ సెపరేట్ మెమరీస్ దేనికి ఉంటాయంటే ఇప్పుడు చిన్న ఒక 2 ప్రాసెసర్స్ 2 అట్ ఏ టైం కాల్స్ కనెక్ట్ చేస్తాయి కదా. సో మెమరీ డిజిట్ మెమరీస్ కానీ అంటే మెమరీ చిన్న స్మాల్ అమౌంట్ మెమరీస్ ని సేవ్ చేసుకుంటానికి మాత్రం సెపరేట్ గా ఉంటాయి. మెయిన్ మెమరీ మామూలుగా ప్రోగ్రామింగ్ యూజర్ డేటా ఇదంతా కూడా ఒక మెమరీలోనే స్టోర్ అయి ఉంటుంది. హార్డ్ డిస్క్ కామన్ గా షేర్ చేసుకుంటాయి. కానీ కాల్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కానీ వాయిస్ ఓవర్స్ ఇచ్చేటప్పుడు కానీ మనకి సెపరేట్ మెమరీ అనేది కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకేసారి 2 డైల్స్ చేస్తారు కదా. సో డైలర్ డిజిట్ రిజిస్టర్ అనేది సెపరేట్ గా మెయింటైన్ చేస్తారు. బట్ మెయిన్ మెమరీ అనేది మాత్రం కామన్ గా షేర్ చేసుకుంటారు. సో బోత్ 2 ప్రాసెసర్స్ ఆర్ యాక్టివ్ సైమల్టేనియస్లీ and share the load and the resources dynamically. An incoming call is assigned randomly or in a predefined order to one of the processor, which then handles the call right through completion. So ఇక్కడ ఏంటి అంటే మేబీ ఇప్పుడు కాల్స్ అనేవి సపోజ్ ఇప్పుడు ఎక్స్చేంజ్ లో ఒక కాల్ వస్తుంది అనుకోండి. సపోజ్ మనకి ఇప్పుడు 2 ప్రాసెసర్స్ యూస్ చేస్తున్నాం. ఒక్కొక్క ప్రాసెసర్ ఒక్కొక్క 100 సబ్స్క్రైబర్స్ ని అట్ ద సేమ్ టైం కనెక్ట్ చేయగలదు అనుకోండి. దాని లోడ్ కెపాసిటీ అంత 100 సబ్స్క్రైబర్స్. సో 100 సబ్స్క్రైబర్స్ ని కనెక్ట్ చేయాలి అనుకున్నది. సో ఒక ప్రాసెసర్ కి ఇంకో ప్రాసెసర్ కి లోడ్ షేర్ చేసుకుంటుంది. సపోజ్ ఫస్ట్ ప్రాసెసర్ అనేది లోడ్ అనేది ఎక్కువ అయిపోయింది అనుకోండి. సో సెకండ్ ప్రాసెసర్ లో ఒక 98 97 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తా ఉంటే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటది. అంటే ఇక్కడ ఎలాగంటే 300 కనెక్షన్స్ కనెక్ట్ చేసేటప్పుడు 150 ఒక ప్రాసెసర్ కి 150 ఒక ప్రాసెసర్ కి కాకుండా అది సెలక్షన్ అనేది ఏంటి అంటే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటది. సో ఏదైతే ఫాస్ట్ గా కనెక్ట్ అవుతూ ఉన్నదో అది మనకి కనెక్ట్ అయిపోతుంది. అంటే సపోజ్ ఇప్పుడు సింపుల్ గా మీకు చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కాల్ చేస్తామండి. సో కాల్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక్కొక్కసారి మన కాల్ అనేది విత్ ఇన్ 2 to 3 సెకండ్స్ లో మనకి రింగ్ బ్యాక్ వచ్చేస్తుంది. కానీ సమ్ టైమ్స్ చూడండి మనకు ఒక 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ 30 సెకండ్స్ కానీ అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతుంది. సో అదంతా బ్లాంక్ వస్తుంది కదా మనకి. సో అలాంటి కండిషన్ ఏంటంటే ఒకవేళ ప్రాసెసర్స్ ఏమన్నా బిజీగా ఉంటే కనుక వేరే ప్రాసెసర్ కి అనేది అది కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ప్రాసెసర్ సెలక్షన్ అనేది ఏంటి అంటే అది ర్యాండమ్ గా జరుగుతుంది. లేదు అంటే కనుక ఒక 10 కాల్స్ వస్తే 5 ఒక ప్రాసెసర్ కి 5 ఒక ప్రాసెసర్ కింద అదొక వ్యూ. లేదు అంటే ర్యాండమ్ గా అది సెలక్షన్ కాకుండా ర్యాండమ్ గా అనేది పిక్ ప్రాసెసర్ 1 ప్రాసెసర్ 2 అనేది ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటది. ఓకే, సో ఇంటర్ ప్రాసెసర్ లింక్స్ ఆర్ కన్ఫిగర్డ్ ఫర్ ప్రాసెసర్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ needed ఫర్ మ్యూచువల్ కోఆర్డినేషన్ అండ్ వెరిఫైయింగ్ ద స్టేట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది అదర్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా సేమ్ ఇన్ కేస్ మనం ఇంటర్ ప్రాసెసర్ అనేది ఒక ఇంటర్లింకింగ్ కింద ఉంటది 2 ప్రాసెసర్స్ కి. ఇన్ కేస్ ఎప్పుడైనా సేమ్ మేబీ ఇక్కడ కూడా ఫాల్ట్ అనేది అక్కర్ అవ్వచ్చు. సో ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు ఏమవుతుంది ప్రాసెసర్ అనేది ఫెయిల్ అయిపోతే కాల్స్ అనేవి కూడా కనెక్ట్ అవ్వవు కదా. సో ఇక్కడ అదేంటి అంటే ఇంతకు ముందు మనం స్టాండ్ బై మోడ్ లో ఏంటి డైరెక్ట్ గా ఒకవేళ 2 ప్రాసెసర్స్ యూజ్ చేసాం. సో మధ్యలో మనకి ఏది హాఫ్ డూప్లెక్స్ లో మనం ఏది కంపరేటర్ కానీ ఏది ప్లేస్ చేయాలి. సో ఒక ఫెయిల్ అయిపోతే కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయినప్పుడు స్టాండ్ బై మోడ్ లో ఉన్నది యాక్టివేట్ అవుతుంది. అదే డూప్లెక్స్ లో ఏంటి మనకి కంపరేటర్ చేస్తుంది కాబట్టి సో ఒకటి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనేది కంపరేటర్ బట్టి కంపేర్ చేసుకుని మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈ లోడ్ షేరింగ్ లో కూడా ఇంటర్లింకింగ్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ప్రాసెసర్ హెల్త్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇన్ కేస్ ఏదైనా మనకి మ్యూచువల్ కోఆర్డినేషన్ అనేది కనుక ఎక్కడైనా మిస్ అయితే కనుక మనకి వేరే ప్రాసెసర్ అనేది ఫెయిల్ అయినట్టు.
If a processor fails, the other processor takes over the entire load, including the calls already set up by the failing processor. So ఇంతకుముందు చెప్పా కదా మ్యూచువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందని. సో మ్యూచువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఇన్ కేసు ఏదైనా ఒక ప్రాసెసర్ అనేది పాడైపోతే కనుక కంప్లీట్ ఇప్పుడు ఒక పాడైపోయిన ప్రాసెసర్ ఒక 50 సబ్స్క్రైబర్స్ ని కనెక్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోతే కనుక ఆ కంప్లీట్ లోడ్ అనేది వేరే ప్రాసెసర్ కి తీసుకుంటది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంతకు ముందు మన హాఫ్ డూప్లెక్స్ లో అయితే కనుక మనకి కాల్ కట్ అయినా సరే వెంటనే అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి బాగానే ప్రాసెసర్ వెంటనే కనెక్ట్ చేసేస్తుంది. కానీ లోడ్ షేరింగ్ లో వచ్చేసరికి కొంచెం అది అంత పాసిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎందుకు అంటే మనకి హాఫ్ డూప్లెక్స్ లో వచ్చేసరికి కంపారిటివ్ ఇచ్చేస్తున్నాం. ఆ రెండు ప్రాసెసర్స్ సేమ్ మెమరీస్ యూజ్ చేసుకుంటున్నాయి యాక్సెస్ చేయడానికి. సో అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి ఇండివిజువల్ మెమరీస్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో హార్డ్ డిస్క్ కాకుండా. సో ఆ ఇండివిజువల్ మెమరీస్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ నుంచి అక్కడికి మెమరీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. సో కాల్స్ యాక్సెసింగ్ అనేది మెయిన్ డేటా నుంచి ఏ కాల్స్ తీసుకుంటుంది, ఏ నెంబర్ కనెక్ట్ అయిందని తెలుస్తుంది. కానీ టెంపరీ స్టోరేజ్ అనేది మనకి అది ట్రాన్స్ఫర్ అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి ఇందులో కాల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కాల్ కట్ అవ్వకుండా జరగడం అనేది కొంచెం హైలీ ఇంపాసిబుల్ టాస్క్. ఓకే, సో exclusion mechanism in resource sharing. The processor should not seek the same resource at the same time. Implementation, hardware and software. So in each order, load sharing. Same two processors at the same time use అవుతాయి. ఇది exclusion division. సో ఇది ఏంటి అంటే మనకి డివైస్. సో ఇది మనకి టూ ప్రాసెసర్స్ కి మనకి కామన్ గా హెల్త్ చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో లోడ్ షేరింగ్ మోడ్. Traffic distribution between processors. Load sharing increases the effective traffic capacity by 30% compared with the synchronous duplex. Okay, so traffic capacity అనేది మనకి 30% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఏంటి అంటే మనకి ఒక ఎక్స్చేంజ్ వర్క్ అయ్యేటప్పుడు ఎన్ని కాల్స్ వస్తే అది ఎంత కెపాసిటీ హ్యాండిల్ చేయగలదు, ఎన్ని స్లాట్స్ అవైలబుల్ ఉన్నది అనేది ఇది. సో జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10,000 మెంబర్స్ తో ఒక ఎక్స్చేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి. సో 10,000 మెంబర్స్ తో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనం కాల్స్ కనెక్ట్ చేసి స్విచ్చెస్ కూడా 10,000 పెట్టం కదా. ఎందుకు అంటే అట్ ద సేమ్ టైం 10,000 సబ్స్క్రైబర్స్ ఒకసారి కాలింగ్ చేయరు, ఏది చేయరు. సో మహా అయితే ఆ 10,000 లో బాగా బిజీ అవర్ లో ఒక మేబీ ఒక 500 to 1,000 మెంబర్స్ మేబీ కాల్ చేసి ఛాన్సెస్ ఉంటాయి బిజీ అవర్ లో అయితే. సో అది మన ఎక్స్చేంజ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది. సో అవన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఎ సింగిల్ ప్రాసెసర్ సిస్టమ్. సో A is equals to MTBF by MTBF plus MTTR. సో MTBF అంటే మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్స్, మీన్ టైమ్ టు రిపేర్. సో అంటే మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటి అంటే చెప్పా కదా, ఒక్క కాల్ అనేది కట్ అయిన తర్వాత సో అగైన్ మళ్ళీ రీకనెక్ట్ అవడానికి ఎంత టైం పడుతుంది. సో మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్స్, మీన్ టైం టు రిపేర్. సో మళ్ళీ రీకనెక్ట్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది. సో ఇవన్నీ మనకి ఫార్ములాస్. అన్అవైలబిలిటీ ఆఫ్ ఏ సింగిల్ ప్రాసెసర్ సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లెవెల్స్ ఆఫ్ కంట్రోల్ ఫంక్షన్స్. సో ఇంతకుముందు అంటే మనకి ఏంటి, సో కంట్రోల్ యూనిట్ లో మనం డైరెక్ట్ గా బ్లాక్స్ కింద చూసాం కదా. సో అందులో డైరెక్ట్ గా బ్లాక్స్ వైన్ మేనేజ్మెంట్, కాల్ ప్రాసెసింగ్, ఈవెంట్ మానిటరింగ్. సో ఇదంతా కూడా చిన్న చిన్న బ్లాక్స్ లో చూసాం మనకి క్రాస్ బార్ స్విచ్చింగ్ చూసినప్పుడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటి, ఒక కంప్యూటర్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం అంటే అది బ్లాక్స్ కింద ఉండదు కదా. సో అక్కడ ఏంటి, సో బ్లాక్స్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటది. కానీ మనకి ఇక్కడ వచ్చేసరికి కంప్యూటర్ లో మనం ఏదైనా ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా మనం వేరే ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయొచ్చు, అంతే కదా. తీసుకున్నాం అనుకోండి, సిస్టమేటిక్ వేలోనే వెళ్ళాలి. ఏంటంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి కింద. ఎందుకంటే అక్కడ మనం సైమల్టేనియస్ గా 2 ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేయలేం. కానీ కంప్యూటర్ అలా కాదు కదా. సో మనం సైమల్టేనియస్ గా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఆ రన్నింగ్ లో మనం యూజ్ చేసి ఎస్పీసీ అనేది అసలు ఏ లెవెల్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ అంటే. సో ఆ లెవెలింగ్ అనేది ఇక్కడ చూద్దాం చూడండి. సో లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1. సో లెవెల్ 3 వచ్చేసరికి ఈవెంట్ మానిటరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో లెవెల్ 2 కాల్ ప్రాసెసింగ్. సో లెవెల్ 1 వచ్చేసరికి మేనేజింగ్ అండ్ ఛార్జింగ్. సో ఇక్కడ ఒకటి సో సింపుల్ గా చూడండి. సో కాల్ ప్రాసెసింగ్ అనేది మనకి మెయిన్. సో జనరల్ గా ఏంటి అంటే మేనేజ్మెంట్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. మేనేజ్ అంటే మన కంప్యూటర్ మేనేజ్ చేసి కన్నా ముందు మనం కాల్స్ అనేది కనెక్ట్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఈవెంట్ మానిటరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈవెంట్ అనేది మనం ఫస్ట్ ఏదైనా కాల్స్ అనేది అసైన్ చేసేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అది హై లెవెల్లో ఉంటుంది. తర్వాత కాల్ ప్రాసెసింగ్, తర్వాత ఓఎంఎం అండ్ ఛార్జింగ్. ఓకే, సో ఇది ఇంటరప్ట్ ప్రాసెస్. అందులో అంటే మనకి లెవెల్ ప్రాసెసింగ్ చూసాం కదా. సో అది ఇంటరప్ట్ లెవెల్ కింద చూడండి. సో లెవెల్ అండ్ ప్రాసెస్, సస్పెండ్ లెవెల్ అండ్ టేకప్ లెవెల్ n+x, సస్పెండ్ లెవెల్, సో రెజ్యూమ్ లెవెల్. సో ఇక్కడ ఏంటి అంటే సస్పెండ్ లెవెల్ ఈ ఇంటరప్ట్ ఎందుకు వస్తుంది అంటే జనరల్ గా సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ అనేది ఏ సబ్స్క్రైబర్స్ ని కనెక్ట్ చేయకుండా ఫ్రీగా ఉన్నది అనుకోండి. సో ఫ్రీగా ఉన్నప్పుడు మనకి మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కనెక్షన్ చేయట్లేదు కాబట్టి మనం ఏదైనా సిస్టమ్ లో ఏదైనా రిపేర్ వచ్చినాయి, ఏదైనా సాఫ్ట్వేర్ అనేది అప్లోడ్ చేయాలనుకున్నా, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేది అప్డేట్ చేయాలనుకున్నా, ఏది చేయాలన్నా ఆ టైంలో చేసుకుంటాం. సో బిజీగా ఫ్రీగా ఉన్నప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేసాం. సో అగైన్ వెంటనే మళ్ళీ మనకి ఒక కాల్ అనేది కనెక్ట్ చేయాల్సి వచ్చింది. సో కాల్ అనేది కనెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ అనేది మనం పక్కన పెట్టి కాలింగ్ అనేది చేస్తాం కదా. సో సేమ్ అదే ఇక్కడ ఏంటి అంటే ఆ కాలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ ఎస్పీసీ. సో సెంట్రలైజ్డ్ ఎస్పీసీ చూసాం కదా. సో సెంట్రలైజ్డ్ ఎస్పీసీ లో మనకి 3 మోడ్స్. ఆ 3 మోడ్స్ గురించి చదివాం. సో అది ఒక టైప్. సో ఇప్పుడు వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ ఎస్పీసీ. సో సెంట్రలైజ్డ్ ఎస్పీసీ లో చదివిన 3 మోడ్స్ కూడా మనకి ప్రాసెసర్స్ ని ఎలా కనెక్ట్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం అనేది. సో డిస్ట్రిబ్యూటెడ్ ఎస్పీసీ వచ్చేసరికి ఇది వేరే కాన్సెప్ట్. సో చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎస్పీసీ. ద కంట్రోల్ ఫంక్షన్స్ ఆర్ షేర్డ్ బై మెనీ ప్రాసెసర్స్ విత్ ఇన్ ద ఎక్స్చేంజెస్. సో ఇంతకుముందు ఏంటంటే మనకి కంట్రోల్ ఫంక్షన్స్ అనేది మామూలుగా మనకి 2 ప్రాసెసర్స్ మీద డిపెండ్ అయ్యి చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చాలా ఎక్కువ ప్రాసెసర్స్ ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే లో కాస్ట్ ప్రాసెసర్స్. సో ఇంతకుముందు మనం యూజ్ చేసిన సపోజ్ మీరు జనరల్ గా తీసుకుంటే కనుక మనం ఒక మైక్రో ప్రాసెసర్ కన్నా మైక్రో కంట్రోలర్ అనేది కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో కాకపోతే కొంచెం i5, i3 ఇలా తీసుకున్నారు అనుకోండి జనరల్ గా కొన్ని ప్రాసెసర్ మైక్రో ప్రాసెసర్ కాబట్టి. సో i5 కాస్ట్ ఎక్కువ, i3 కాస్ట్ తక్కువ, సో డ్యూయల్ కోర్ ఇంకా కాస్ట్ తక్కువ. సో జనరల్ గా మనం ప్రాసెసర్స్ కి ఎందుకు వెళ్తాం? సో జనరల్ గా ఏంటి, సో ఇప్పుడు ఒక i5 తీసుకున్నారు అనుకోండి, i5 ప్రాసెసర్ లో మనం స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, కోర్ ఆఫ్ ఆపరేషన్స్ సైమల్టేనియస్ గా రన్ చేయగలిగి సైమల్టేనియస్ గా ఎన్ని అప్లికేషన్స్ అయినా ఒక 3-4 అప్లికేషన్స్ రన్ చేయగలం అనుకోండి i5 లో. అదే డ్యూయల్ కోర్ లో వచ్చేసరికి మేబీ ఒక అప్లికేషన్ మాత్రమే సైమల్టేనియస్ గా ఫుల్ స్పీడ్ తో రన్ చేయగలం. సో మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే సింపుల్ గా ఒక i5 యూస్ చేసి 5 అప్లికేషన్స్ కి ఒకటే ప్రాసెసర్ యూస్ చేసి కన్నా ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క ప్రాసెసర్ ఇచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, ఒకటే సింగిల్ ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ కాకుండా లో కాస్ట్ ప్రాసెసర్స్ అనేది ఇక్కడ యూస్ చేస్తాం. సో ఒకటే హై పవర్ యూస్ చేసింది అనికన్నా మనం ఒక హై పవర్ ప్రాసెసర్ వచ్చేసరికి 6 అప్లికేషన్స్ రన్ చేస్తున్నాం అనుకోండి. సో మనం ఏం చేస్తామంటే ఒక 6 సెపరేట్ ప్రాసెసర్స్ లో కాస్ట్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి అడ్వాంటేజెస్: బెటర్ అవైలబిలిటీ, బెటర్ రిలయబిలిటీ. సో ఎందుకు మనకి బెటర్ అవైలబిలిటీ, బెటర్ రిలయబిలిటీ వస్తుంది? సో జనరల్ గా వచ్చేసరికి మనం ఒక హై ఎండ్ ప్రాసెసర్ యూస్ చేస్తాం అనుకోండి, ఆ హై ఎండ్ ప్రాసెసర్ ఒక బ్లాక్ మన ఎక్స్చేంజ్ లో ఓన్లీ సింగిల్ బ్లాక్ కింద ఉండదు కదా. సో డిఫరెంట్ బ్లాక్స్ కింద ఉంటాయి. సో ఒక 3 బ్లాక్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక మైక్రో ప్రాసెసర్ యూస్ చేస్తాం హై ఎండ్ది. సో అలా యూస్ చేయడం వల్ల ఏంటి, మనకి హై ఎండ్ ప్రాసెసర్ కొన్నప్పుడు కాస్ట్ ఎక్కువ అవుద్ది. సో దానికి ఇప్పుడు
అవైలబిలిటీ స్పేస్ కానీ ఏదైనా సరే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఆ మూడిటి బ్లాక్స్ కి ఇచ్చినప్పుడు అది కొంచెం అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అదే ఇండివిజువల్ గా సెపరేట్ గా బ్లాక్ చేసాం అనుకోండి, సో మనకి మెమరీ అనేది ఎక్కువ వస్తుంది, అందుకు బెటర్ రిలయబిలిటీ అవైలబిలిటీ. సో కాల్ కనెక్షన్ అనేది కూడా బాగుంటుంది. ఓకే, డికంపోజిషన్ ఆఫ్ కంట్రోల్ ఫంక్షన్స్. సో వెర్టికల్ డికంపోజిషన్, హారిజాంటల్ డికంపోజిషన్, 2 types ఉంటాయి. The exchange environment is divided into several blocks. Each block is assigned to a processor. A processor performs all control functions related to the corresponding block. The processor in each block may be duplicated or for redundancy purposes. Obviously, the control system consists of a number of control units. The modular structure is flexible for system expanding. So, ఇంత ముందు చెప్పింది. సో ఇండివిజువల్ గా మనం బ్లాక్స్ అనేది ఒక్కొక్క కంట్రోల్ యూనిట్ ని సెపరేట్ గా పెర్ఫార్మ్ చేయడం వల్ల మనకి స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో చూడండి, వెర్టికల్ డికంపోజిషన్, ఒక్కొక్క బ్లాక్ కి ఒక్కొక్క యూనిట్ కింద కనెక్ట్ చేస్తాం ఎక్స్చేంజ్ లో. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని బ్లాక్స్ కి ఒకటే ప్రాసెసర్ యూజ్ చేస్తాం సెంట్రలైజ్డ్ ఎస్పీసీ లో. సో ఇక్కడ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ ఎస్పీసీ. సో సింపుల్ గా మీకు చెప్పాలంటే ఇంతకు ముందు మనం ఫస్ట్ యూనిట్ లో చదివాం కదా, సెంట్రలైజ్డ్ బ్యాటరీ ఎక్స్చేంజ్, లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్. సో సెంట్రలైజ్డ్ బ్యాటరీ ఎక్స్చేంజ్ అంటే ఉన్న 10 సబ్స్క్రైబర్స్ కి, ఐ మీన్ ఒక ఎక్స్చేంజ్ లో కనెక్ట్ అయి ఉన్న అందరికి ఒకటే బ్యాటరీ యూజ్ చేస్తాం. లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్ ఏంటి, ఇండివిజువల్ గా ఎవరి మొబైల్ సిస్టమ్ లో కానీ వాళ్ళ బ్యాటరీ అనేది మెయింటైన్ చేస్తాం. సేమ్ ఇలాగే డిస్ట్రిబ్యూటెడ్ ఎస్పీసీ అంటే ఏంటి అంటే ఇండివిజువల్ బ్లాక్స్, ఒక్కొక్క వర్క్ కి ఒక్కొక్క బ్లాక్ కింద సెపరేట్ చేసి దానికి ఒక్కొక్క ప్రాసెసర్ అనేది అసైన్ చేస్తాం. సో సింపుల్ గా చెప్పడానికి మీకు ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి, OEM కి, కాల్ ప్రాసెసింగ్ కి, ఈవెంట్ మేనేజ్మెంట్ కి అన్నిటికి ఒకటే ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఈవెంట్ మేనేజింగ్ కి ఒక ప్రాసెసర్, మేనేజింగ్ కి ఒక ప్రాసెసర్, సో కాల్ ప్రాసెసింగ్ కి ఒక ప్రాసెసర్. సో 3 బ్లాక్స్ కి ఒక్కొక్క ప్రాసెసర్ అనేది మనం అసైన్ చేస్తే మనం ఏంటవుద్ది, సో వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది, ఈజీగా చాలా స్పీడ్ గా అవుతుంది. సో అది వెర్టికల్. సో హారిజాంటల్ డికంపోజిషన్. The control functions are divided into groups. Example, event monitoring, call processing, and OMM functions. So each processor performs only one or some of the exchange control functions. A chain of processors are used to perform the entire control of the exchange. The entire chain may be duplicated to provide redundancy. So ఇక్కడ ఏంటి అంటే ఇంతకు ముందు మనం ఎక్స్చేంజ్ లో 2 ప్రాసెసర్స్ యూజ్ చేసాం, ఒకటి రన్ అయ్యి ఫెయిల్ అయితే ఇంకొక దానికి. సో ఇక్కడ ఏంటి అంటే మనం అన్ని ఈవెంట్స్ కి ఒకటే ప్రాసెసర్ యూజ్ చేయట్లా, సో డిఫరెంట్ డివైడ్ చేసేస్తున్నాం. ఏ కంట్రోల్ ఏ యూనిట్ కి ఆ యూనిట్ గా సెపరేట్ గా ప్రాసెసర్ అనేది అసైన్ చేస్తున్నాం. సో ప్రాసెసర్ అనేది ఏ యూనిట్ కి ఆ యూనిట్ అసైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వర్క్ అనేది స్పీడ్ గా ఉంటుంది, రిలయబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి each processor performs only one or some of the exchange control functions. సో కంట్రోల్ యూనిట్ లో మనం ఇంతకు ముందు చూసాం కదా, చాలా స్విచ్చింగ్ చేస్తుంది, మనకి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో స్విచ్చింగ్, ఈవెంట్ మానిటరింగ్, కాల్ ప్రాసెసింగ్, ONM ఫంక్షన్స్ అంతా కూడా కంట్రోల్ యూనిట్ లో ఉంది. సో అది ఒక్కొక్క బ్లాక్ కి ఇక్కడ ఈవెంట్ మానిటరింగ్ కి ఒక ప్రాసెసర్ యూజ్ చేస్తాం, కాల్ ప్రాసెసింగ్ ఒకటి, OMM కి ఒక ప్రాసెసర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే మనం చేసి ప్రతిదీ కూడా రిడెండెన్సీ అంటే ఫాల్ట్స్ ఏమి రాకుండా మనకి ఎగ్జాక్ట్ గా ఉండడం కోసం మనం డూప్లికేట్ అనేది ఒక సెపరేట్ కాపీ అనేది మనం సేవ్ చేసుకుని ఉంటాం. సో ఇది చూడండి. సో ఇంతకు ముందు ఎలా ఉంది, మనకి డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ కి ఒక ప్రాసెసర్ కనెక్ట్ చేసి మనం చేసాం కదా. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే చూడండి, సో కాల్ ప్రాసెసింగ్, event monitoring and distribution processor, operation and maintenance processor. సో ఇక్కడ ఏంటి అంటే ఇంతకు ముందు మనం లెవెల్ అక్కడ లెవెల్స్ ఎలాగైతే చూసామో ఇక్కడ కూడా ఇండివిజువల్ లెవెల్స్ అనేది చేస్తాం. సో లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 ఎలాగైతే మనం సెంట్రలైజ్డ్ ఎస్పీసీ లో చూసామో ఇక్కడ కూడా లెవెల్ వైజ్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ గా దేనికి అది ప్రాసెసర్ అనేది ఇండివిజువల్ గా కనెక్ట్ చేస్తాం, అక్కడ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ ప్రాసెసర్ ని మనం కనెక్ట్ చేస్తాం. సో అది మెయిన్ డిఫరెన్స్.
సో లెవెల్ 3 ప్రాసెసింగ్ చూడండి. సో లెవెల్ 3 ప్రాసెసింగ్ లో మనకి స్కానింగ్, డిస్ట్రిబ్యూషన్, మార్కింగ్. సో స్కానింగ్ అంటే సబ్స్క్రైబర్ లైన్స్, ట్రంక్ లైన్స్ ని స్కానింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ అంటే దేనికి అలా స్విచ్చింగ్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్, స్కానింగ్, మార్కింగ్ అనేది జరుగుతుంది. సో లొకేషన్ ఎక్కడ? సో క్లోజ్ టు స్విచ్చింగ్ నెట్వర్క్, జంక్టర్స్ అండ్ సిగ్నలింగ్ ఎక్విప్మెంట్స్. సో ఈ లెవెల్ 3 ప్రాసెసింగ్ అనేది మనకి స్విచ్చింగ్ నెట్వర్క్ దగ్గర జరుగుతుంది. బికాస్ ఎందుకు అంటే మనకి సబ్స్క్రైబర్ లైన్స్ కానీ ట్రంక్ లైన్స్ కానీ స్కాన్ చేసిన తర్వాత స్విచ్చింగ్ ఇచ్చి స్విచ్చింగ్ నుంచి కాల్ ప్రాసెసింగ్ అనేది జరగాలి కాబట్టి సో ఇది ఈ లెవెల్ 3 లొకేషన్ అనేది మన స్విచ్చింగ్ నెట్వర్క్ దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి మళ్ళీ మనకి హార్డ్వేర్ కంట్రోల్ యూనిట్, మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్. ఓకేనా? సో హార్డ్వేర్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి అంటే మనం లాజిక్ సర్క్యూట్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. సో మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేసి కంట్రోల్ లాజిక్స్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తాం. సో హార్డ్వేర్ అంటే మనం యూజ్ చేసే లాజిక్ సర్క్యూట్స్, అండ్ గేట్స్, ఆర్ గేట్స్, ఆ కండిషన్స్ యూజ్ చేసి మనం తెలిసిందే కదా మనకి ట్రూత్ టేబుల్ బట్టి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో సేమ్ అక్కడ యూజ్ అలా ఆ లాజిక్ సర్క్యూట్స్ యూజ్ చేసి డిజైన్ చేసే దాన్ని మనం హార్డ్వేర్ కంట్రోల్ అంటాం. సో మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేది మనం ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తే కనుక మనం దాన్ని మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోలింగ్ అంటాం. ఓకే, లెవెల్ 2 ప్రాసెసింగ్. సో లెవెల్ 2 ప్రాసెసింగ్ వచ్చేసరికి మనకి కాల్ ప్రాసెసింగ్ లెవెల్ 2 ప్రాసెసర్ అవుతుంది. ఓకే, సో ఇందులో వచ్చేసరికి మనం హౌస్ హోల్డ్ డెవలప్డ్ స్టాండర్డ్ టైప్ ఆఫ్ ప్రాసెసర్స్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తాం కాల్ ప్రాసెసింగ్ కి. ప్రాసెసర్స్, efficiently designed instructions, special instructions, special architecture for availability, fault tolerance and security, special peripherals for telephones, special communication link for remote controlling. సో ఇక్కడ వచ్చేసరికి లెవెల్ 2 ప్రాసెసర్ లో మనకి కాల్ ప్రాసెసింగ్, సో ఇన్స్ట్రక్షన్స్, సో స్పెషల్ పెరిఫెరల్ డివైసెస్ ఏమైనా మనం అడిషనల్ గా మనం కనెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఇది లెవెల్ 2 ప్రాసెసర్ యూజ్ అవుతుంది. సో లెవెల్ 1 వచ్చేసరికి చూడండి, సో క్వాలిటీ అండ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనం లెవెల్ 1 ప్రాసెసింగ్ లో ఏమేం చేయొచ్చు అంటే అడ్మినిస్టర్ ది ఎక్స్చేంజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, యాడ్, మాడిఫై ఆర్ డిలీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ట్రాన్స్లేషన్ టేబుల్స్, change subscriber class of service, put a new line or trunk into operation, monitor trafficking, detect and locate faults and errors, run diagnostic and test programs, man machine interface. So ఫస్ట్ దాంట్లో మనం ఏం చేసాము, సో ఫస్ట్ దాంట్లో మనకి ఈవెంట్ మానిటరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి కాల్ ప్రాసెసర్. సో లాస్ట్ లో వచ్చేసరికి మనకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాసెసర్. సో ఫస్ట్ దాంట్లో మనకి కాల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, స్విచ్చింగ్ అనే దానికి వెళ్తుంది. సో సెకండ్ వచ్చేసరికి కాల్ ప్రాసెసింగ్ ఎలా కనెక్ట్ చేస్తున్నాం, కాల్స్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందండి. సో మనకి లెవెల్ 1 ప్రాసెసింగ్ వచ్చేసరికి మనకి మేనేజ్మెంట్. సో జనరల్ గా మేనేజింగ్ అంటే ఏంటి, మన కంప్యూటర్ లో మహా అయితే ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, కంప్యూటర్ యూజ్ చేసేటప్పుడు మనం ఏమేం చేస్తాం, ఫస్ట్ ఒకవేళ ఏమైనా సౌండ్స్ వస్తే కనుక ఫ్యాన్ సౌండ్స్ కానీ ఇలాంటివి వస్తే హార్డ్వేర్ అనేది మనం చూసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సిన అప్లికేషన్స్ కావాలి కాబట్టి మనం ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది సాఫ్ట్వేర్ లో ఇన్స్టాల్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది కూడా మనకి ఏంటంటే లెవెల్ 1 క్వాలిటీ అండ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇంకా ఏం చేయొచ్చు మనం మేనేజింగ్ అంటే, సో సబ్స్క్రైబర్ క్లాస్ ఆఫ్ సర్వీసెస్ అనేది చేయొచ్చు. చేంజ్ ఏంటి అంటే సపోజ్ ఒక లోకల్ యూజర్ నుంచి మన ఎస్టీడీ ఐఎస్డి కాల్స్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సో మన క్లాస్ ఆఫ్ సర్వీసెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఐఎస్డి కాలింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో మోడిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ ఇదంతా కూడా ఒక కంప్యూటర్ లో వర్క్ చేసేది కాబట్టి మనం కంప్యూటర్ లో ఏదైతే ఏది చేస్తామో అదన్నీ ఇక్కడ చేస్తాం. సో సింపుల్ గా మనం ఇంకా ఏం చేయొచ్చు, ట్రాఫిక్ ఎలా ఉన్నదని చెక్ చేయొచ్చు. సపోజ్ ఇంకా డిటెక్ట్ అండ్ లొకేట్ ఫాల్ట్స్ అండ్ ఎర్రర్స్. సో సింపుల్ గా మనకి ఎర్రర్ మెసేజెస్ వచ్చినప్పుడు, కొన్ని కోడ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క కోడ్ కి ఒక్కొక్క ఎర్రర్ రిలేటెడ్ అయి ఉంటది. సో ఎర్రర్ అనేది మనకి డిస్ప్లే అయింది అనుకోండి, సో ఏ ఎర్రర్ అయితే వచ్చింది అనేది చూసి మనం దాన్ని రెక్టిఫై చేసి డయాగ్నోస్టిక్స్ చేయొచ్చు. సో అది లెవెల్ 1 ప్రాసెసింగ్ అది.
ఓకేనా. సో రేపు క్లాస్ లో వచ్చేసరికి మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో మనకి మళ్ళీ 2 టైప్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. మీరు కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో చదివే ఉంటారు కదా. సో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ అవుద్ది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం ఇన్స్టాల్ చేసుకుని విన్, వర్డ్స్ కానీ, ఎంఎస్ ఆఫీస్, సో డిఫరెంట్ జూమ్ ఇలాంటి అప్లికేషన్స్ అని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవుద్ది. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్. సో మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎందుకు కావాలంటే మనం ఇక్కడ యూజ్ చేసే ఎస్పిసి అనేది స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఒక కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్ లో మనం యూజ్ చేస్తున్నాం. సో ఒక డిజిటల్ కంప్యూటర్ రన్ అవ్వాలంటే మనకి మెయిన్ గా సాఫ్ట్వేర్స్ కావాలి కాబట్టి అదంతా మనం చూస్తున్నాం. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సో ఈ రోజు ఏంటి అంటే మనకి సెంట్రలైజ్డ్ ఎస్పిసి లో లాస్ట్ టాపిక్ లోడ్ షేరింగ్. సో లోడ్ షేరింగ్ అంటే సింపుల్, మీకు సపోజ్ ఇప్పుడు ఒక 100 కేజీ, ఒక 1 ton ఆఫ్ కేజీస్ ఆఫ్ లోడ్ ఉన్నది అనుకోండి. సో మనం ఏదైనా ఒక్కొక్క వెహికల్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఒక చోట నుంచి ఒక చోటకి. సో అప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్క వెహికల్ కెపాసిటీ 500 కేజీస్ అనుకోండి. సో మన దగ్గర 1 ton మెటీరియల్ ఉంది కాబట్టి టూ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ యూజ్ చేసి షేర్ చేస్తాం కదా. ఒక 500 కేజీస్ ఒక దాంట్లో, ఒక 500 కేజీస్ ఒక దాంట్లో. సేమ్ అలాగే మన కాల్స్ అనేవి కూడా ఏమవుతుంది అంటే లోడ్ షేర్ అవుతుంది. ఎలా అంటే మనకు వచ్చిన కాల్స్ అనేది ర్యాండమ్ గా 2 ప్రాసెసర్స్ యూజ్ చేస్తాం. ఒక ప్రాసెసర్స్ కి కొన్ని కాల్స్, ఇంకో ప్రాసెసర్ కి కొన్ని కాల్స్ ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, సో మనకి వచ్చే కాల్స్ అన్ని కనెక్ట్ చేసి అంతా కూడా పడకుండా ఆ లోడ్ అనేది సెపరేట్ చేసుకుంటున్నాం. సో 2 ప్రాసెసర్ల మీద అది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం అది సెంట్రలైజ్డ్ ఎస్పిసిలో. సో సెంట్రలైజ్డ్ ఎస్పిసిలో 3 టైప్స్ చూసాం కదా. సో ఫస్ట్ వచ్చేసరికి స్టాండ్ బై, డూప్లెక్స్, లోడ్ షేరింగ్, అది ఒకటి. మనకి నెక్స్ట్ ఏంటంటే సెంట్రలైజ్డ్ ఎస్పిసిలో ఒకటే ప్రాసెసర్ యూజ్ చేసి మొత్తం వర్క్ అంతా చేస్తున్నాం. ఎలాగంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పే కదా, ఆ 3 లెవెల్స్ కి ఒకటే ప్రాసెసర్ యూజ్ చేస్తాం సెంట్రలైజర్ లో. డిస్ట్రిబ్యూటెడ్ లో వచ్చేసరికి ఆ 3 లెవెల్స్ కి ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్క ప్రాసెసర్ ని కనెక్ట్ చేస్తాం. ఒకటే. సో ఫంక్షనాలిటీ ఒకటే, బట్ ఫంక్షనాలిటీ ఒకటే అయినా మనం ఇక్కడ డివైడ్ సెంట్రలైజ్డ్ ఎస్పిసిలో ఒకటే ప్రాసెసర్ ని 3 లెవెల్స్ కి పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ లో వచ్చేసరికి ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్క ప్రాసెసర్ అనేది ఇండివిజువల్ గా కనెక్ట్ చేస్తున్నాం అండి. సో ఇండివిజువల్ గా కనెక్ట్ చేసి చేస్తున్నాం అంతే, సింపుల్ గా. సో సింపుల్ గా ఇంకా చెప్పాలంటే ఈ రోజు అర్థం కావాలి, మళ్ళీ నేను చెప్తాను, క్లాస్ టైం అయింది కాబట్టి. లేదు అంటే ఒకసారి మళ్ళీ మీరు లాగిన్ అయితే, లేదంటే నాకు మెసేజ్ చేయండి. సో డిస్ట్రిబ్యూటెడ్ లో వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక 3-4 అప్లికేషన్స్ రన్ చేస్తున్నాం అనుకోండి ఒకటే కంప్యూటర్ లో. సో i5 అయితే అది క్యాపబుల్ గా హ్యాండిల్ చేస్తుంది బానే. సో అలా కాకుండా హై ఎండ్ గేమ్ అనేది మనం లో ఎండ్ ప్రాసెసర్ లో రన్ చేయాలనుకుంటే అది పాసిబిలిటీ అవ్వదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ ఎస్పిసిలో ఒక హై ఎండ్ ఆపరేషన్స్ కి హై ఎండ్ ప్రాసెసర్ యూజ్ చేస్తాం. సో కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ మనం లో ఎండ్ ఇప్పుడు అక్కడ 3 లెవెల్స్ కి ఒకటే ప్రాసెసర్ కాబట్టి హై ఎండ్ కావాలి. సో ఇక్కడ 3 లెవెల్స్ కి ఇండివిజువల్ ప్రాసెసర్స్ కాబట్టి లో లెవెల్ ఉన్నా సరిపోద్ది.